ఎంతోమంది ధ్యానం ద్వారా గొప్ప ఫలితాలు పొందాలని, లేదా కొందరైతే డైరెక్ట్గా కొన్ని సిద్ధులు కలగాలని ముందే అనుకుని సాధన చేస్తారు. ఎంత ఫలితాలు రావాలన్నా, ఏ సిద్ధులు కలగాలన్నా సాధన శాస్త్రీయంగా ఉండాలి. మహర్షులు పూర్వం నుంచి మనకేమని ఇచ్చారో అలా శాస్త్రీయంగా ఉండాలి. దానితో పాటుగా తప్పనిసరిగా దైవ అనుగ్రహం కూడా ఉండాలి. దైవ అనుగ్రహం లేనిదే ఎంత ప్రయత్నించినా మనకి అవి సిద్ధిస్తాయని గ్యారంటీ ఉండదు. అందుకని మనము శాస్త్రీయంగా సాధన చేస్తూనే దానితో పాటుగా దైవ అనుగ్రహం వచ్చే విధంగా కలుపుకొని చేస్తాం. సాధనలో ప్రతిరోజు అలానే చేస్తాం. అందుకని మామూలుగా సాధన చేసేదానికంటే ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అలా ఈరోజు ప్రధానంగా చేస్తున్న సాధన ఎప్పుడు చేసే కొన్ని